ఎందుకు నువ్వు ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావు? ఎందుకు నీ పక్కన వాళ్ళు చూసినప్పుడు కొత్త కొత్త స్కూళ్ళలో కొత్త కొత్త ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలో విద్యను అంతంత లక్షల మంది లక్షల రూపాయల వరకు కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి గొప్ప విద్యా వ్యవస్థలో వారు ఎందుకు చదువుతున్నారు, మనం ఎక్కడ ఎందుకున్నాం? ప్రశ్న. ఈరోజు మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి? ప్రశ్న. మనం ఎందుకు సరైన ఆహార పదార్థాలను భుజించడం లేదు? ప్రశ్న. మన తల్లిదండ్రులకు ఎందుకు సరైన ఉపాధి దొరకడం లేదు? ప్రశ్న. ఇటువంటి ప్రశ్నల మధ్య మన జీవితం ఎప్పుడు కూడా నలిగిపోతూ ఒక సంఘటనలో మనం వెళ్తా ఉన్నాం. ఇది నిజమైన ప్రశ్న. మరి ఈ నిజమైన ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కునే బాధ్యత ఒక విద్యార్థిగా నీకు ఉంది, ఈరోజు నిలబడే నాకు ఉంది. ఎలా కనుక్కుంటాం సమాధానాలు? మీకు పరిష్కారాలు ఏంటి అంటే మళ్ళీ అదే ప్రశ్నతో మొదలవుతుంది. ఈరోజు మీకు అవ్వడానికి డిపెండ్ కారణం ఏమో తెలుసా? మీ అమ్మానాన్నలు మీ అమ్మ తాతలు కానీ చేసుకున్న ఏదో దరిద్రం కాదు. ప్రభుత్వాలు పాలకులు మిమ్మల్ని అడగొక్కడం వల్ల మీరు ఈ విధంగా పేర్కొంటూ ఉన్నారు. మీకు సరైన నైపుణ్యమైన విద్య మీకు ఎందుకు ఇవ్వడం లేదంటే సరైన విద్య ఎందుకు నువ్వు ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావు? ఎందుకు నీ పక్కన వాళ్ళు చూసినప్పుడు కొత్త కొత్త స్కూళ్ళలో కొత్త కొత్త ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలో విద్యను అంతంత లక్షల మంది లక్షల రూపాయల వరకు కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి గొప్ప విద్యా వ్యవస్థలో వారు ఎందుకు చదువుతున్నారు, మనం ఎక్కడ ఎందుకున్నాం? ప్రశ్న. ఈరోజు మన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి? ప్రశ్న. మనం ఎందుకు సరైన ఆహార పదార్థాలను భుజించడం లేదు? ప్రశ్న. మన తల్లిదండ్రులకు ఎందుకు సరైన ఉపాధి దొరకడం లేదు? ప్రశ్న. ఇటువంటి ప్రశ్నల మధ్య మన జీవితం ఎప్పుడు కూడా నలిగిపోతూ ఒక సంఘటనలో మనం వెళ్తా ఉన్నాం. ఇది నిజమైన ప్రశ్న. మరి ఈ నిజమైన ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కునే బాధ్యత ఒక విద్యార్థిగా నీకు ఉంది, ఈరోజు నిలబడే నాకు ఉంది. ఎలా కనుక్కుంటాం సమాధానాలు? మీకు పరిష్కారాలు ఏంటి అంటే మళ్ళీ అదే ప్రశ్నతో మొదలవుతుంది. ఈరోజు మీకు ఉండడానికి డిపెండ్ కారణం ఏమో తెలుసా? మీ అమ్మానాన్నలు మీ అమ్మ తాతలు కానీ చేసుకున్న ఏదో దరిద్రం కాదు. ప్రభుత్వాలు పాలకులు మిమ్మల్ని అడగొక్కడం వల్ల మీరు ఈ విధంగా పేర్కొంటూ ఉన్నారు. మీకు సరైన